కాస్త ఏజ్ బార్ అయినటువంటి సినిమా స్టార్లు అందరూ వాళ్ళ సినిమాలు గుర్తొస్తే మాత్రం చాలా రకరకాలైనటువంటి ఒపీనియన్స్ కనిపిస్తుంటాయి. కాకపోతే ఆ సినిమాల పేర్లు లేకపోతే ఆ సినిమాలకు సంబంధించినటువంటి హీరోల పేరు మాత్రం వినిపిస్తే మాత్రం ఊపొస్తుంది. ఆ ఊపొచ్చేది కేవలం బాలకృష్ణకి మాత్రమే. అంటే బాలకృష్ణ పేరు వినిపిస్తేనే ఆడియన్స్‌లోనూ లేకపోతే సినిమా మేకర్స్‌లోనూ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ అందరిలోనూ ఒక ఊపొచ్చేలాగా ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాడు బాలయ్య. బాలయ్య చేస్తున్నటువంటి ఈ మధ్య చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. సూపర్ హిట్ అవుతున్నాయి. లేకపోతే మెప్పిస్తా ఉన్నాయి. కంటెంట్ పరంగా చూస్తే కనుక డిఫరెంట్‌గా ఇనిషియేటివ్ తీసుకున్నట్టు కనిపిస్తా ఉన్నాడు. అంటే దాంతో ఆయనతో పాటు ఆయన చిన్న కూతురు కూడా ప్రొడక్షన్‌లో వేలు పెట్టడం, తను కథలపై ఎంపిక పట్ల తనకు కొస్త కలుగజేసుకోవడం, అది కూడా కారణం అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా చెప్తా ఉన్నారు. ఎలా చూసినా సరే బాలయ్య సినిమా అంటే బ్లాక్ బస్టరే గ్యారంటీ అన్నట్టుగా ఈ మధ్య కాలంలో చాలా వరుసగా సినిమాలన్నీ పడతా ఉన్నాయి. 'అఖండ 2' విషయంలో కాస్త ఇబ్బంది పడ్డట్టుగా కనిపించినప్పటికి కూడా దాన్ని కూడా కాస్త కొంతమంది కావాలని నెగెటివ్ ట్రోల్ చేశారు, నెగెటివ్‌గా రివ్యూస్ చేశారు, నెగెటివ్ చెప్పారనేది మాత్రం విధానం తెలిసింది. దానికి ఆ కారణాన్ని కూడా ఒక రకంగా బోయపాటి సీనే దీనికి కారణం ఒక రకంగా చూస్తే కనుక ఇండైరెక్ట్‌గా. సో, మొత్తంగా ఆయన చేసినటువంటి సినిమాలు, చేస్తున్నటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 'గోపిచంద్ మలిని' కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందబోతోంది. ఆ సినిమా మాక్సిమం నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ఈ వార్తలన్నిటి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, బాలయ్య 'పూరి జగన్నాథ్‌తో' సినిమా చేయబోతున్నాడట అనే మాట మాత్రం చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకునేలాగా న్యూస్ వినిపిస్తా ఉంది, వస్తా ఉంది. 'పూరి జగన్నాథ్' ఈ మధ్య కాలంలో చూస్తే గనుక 'స్లమ్ డాగ్' అనే టైటిల్‌తో విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా మీద చాలా అంచనాలున్నాయి, ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో పాటు విజయ్ సేతుపతి అనగానే చాలా పర్ఫార్మర్, బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ అనేటువంటి ఒక పేరు కూడా చాలా మందికి తెలుసు. సో, ఆ కారణంగా ఇది బైలింగ్వల్ సినిమా కూడా, అంటే తెలుగు, తమిళ్‌లో కూడా రూపొందించబోతా ఉన్నారు. ఆ సినిమా పట్ల పూరి జగన్నాథ్ కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. చాలా భారీ అంచనాలతో ఉన్నాడు. ఆ సినిమా ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి ఒక బలమైనటువంటి నమ్మకంతో ఉన్నాడు పూరి జగన్నాథ్. ఆ కారణంగా ఆ నెక్స్ట్ సినిమా బాలయ్యతో చేయబోతున్నాడు అనేటువంటి వార్త మాత్రం చాలా క్లియర్‌గా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అంటే బాలయ్య, పూరి జగన్నాథ్ లాంటి కాంబినేషన్‌లో ఆల్రెడీ వచ్చినటువంటి మూవీ 'పైసా వసూల్'. కంటెంట్‌తో పని లేకుండా, కథలో కంటెంట్ లేకుండా కేవలం బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ మీదే ఆధారపడి ఆ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. నిజానికి ఆ టైంలో బాలయ్య కూడా పెద్దగా సక్సెస్‌లో లేడు. పెద్ద విజయాలు మాత్రం చూడలేడు. అయినప్పటికీ కూడా పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడిని నమ్మి ఆయన సినిమా ఒప్పుకున్నాడనేది మాత్రం చాలా పెద్ద విషయం అనుకుంటే, పెద్ద స్టార్‌ని పూరి జగన్నాథ్ హ్యాండిల్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది. చాలా బాగా ఉంటుంది. ఆకట్టుకునేలాగా సినిమా కనిపిస్తుంది. ఆ కారణంగా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మరొక సినిమా రాబోతుంది. వస్తే మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా గ్యారంటీగా హిట్ అవుతది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్తల్లో వచ్చినటువంటి న్యూస్ మాత్రం తెలుస్తుంది మనకు. కాకపోతే పూరి జగన్నాథ్ ఇప్పుడు చేస్తున్నటువంటి 'స్లమ్ డాగ్' సినిమా చాలా పెద్ద హిట్ అయితే తప్ప మళ్ళీ అవకాశం మాత్రం బాలయ్యకి రాదు అనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తుంది ఇక్కడ. అంటే 'స్లమ్ డాగ్' సినిమా సూపర్ హిట్ అయితే ఖచ్చితంగా బాలయ్యకి మళ్ళీ డేట్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య కూడా ఆయనకి డేట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అట్ ద సేమ్ టైమ్ బాలయ్య ఇతర హీరోల యొక్క సక్సెస్ రేట్‌ని బట్టి లేకపోతే కథలను బట్టి, హిట్‌లను బట్టి వీటి మీద డిపెండ్ అవ్వడు. అప్పుడు చెప్పినటువంటి కథ, అప్పుడు నచ్చేటువంటి కథల పట్లే చాలా యాక్సెప్ట్ చేసుకుంటాడు ఆయన ఈ మధ్య కాలంలో చూస్తే గనుక. అంటే ఆయనకి ఒకవేళ 'స్లమ్ డాగ్' ఫ్లాప్ అయినా పూరి జగన్నాథ్ ఒక మంచి కథతో బాలయ్యని అప్రోచ్ అయితే మాత్రం ఖచ్చితంగా బాలయ్య ఒప్పుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, మొత్తంగా చూద్దాం వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్‌లో మరొక సినిమా రాబోతున్నటువంటి ఒక రూమర్ ఏదైతే ఉందో, గాసిప్ ఏదైతే ఉందో, ఇది నిజమవుతుందా లేదా అనేది మాత్రం త్వరలో తెలుస్తుంది. కాకపోతే బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చేటువంటి సినిమా మీద ఇప్పటికీ కూడా ఆడియన్స్‌లో ఒక క్రేజ్ ఉంది. ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. సో, మరి చూద్దాం. ఈ రూమర్, గాసిప్ నిజమైతే గనక బాలయ్య, పూరి జగన్నాథ్ మళ్ళీ మరొక్కసారి సినిమా చేయబోతారా, చేస్తారా అనేది చూద్దాం. వేచి చూద్దాం.